బిగ్ న్యూస్ చూస్తున్నాం. డేటా చోరీ కేసు చిక్కుముడి విప్పేందుకు ప్రయత్నిస్తున్నామని సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మాదాపూర్ ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న డేటాను ఎఫ్ఎస్ఎల్కు పంపామన్నారు. ఆ రిపోర్టు వచ్చిన తరువాత కేసులో పురోగతి సాధిస్తామన్నారు. ఇప్పటివరకు సేకరించిన డేటాను ఐటీ నిపుణుల సహాయంతో డీకోడ్ చేస్తున్నట్లు స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నది. అదే క్రమంలోని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ని అంతా సీన్ ఒకసారి మేము రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ఇంకేమన్నా కానీ మాకు అడిషనల్గా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది కూడా ప్రాపర్ ప్రొసీజర్స్తోని మేము అది కూడా సర్చ్ అండ్ సీజర్ కూడా చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు మనకి ప్రస్తుతము ఏదైతే టీమ్స్ ఎంటైర్ సీన్ ఆఫ్ క్రైమ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి అన్ని కోణాల నుంచి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇది మనము ఏదైతే డివైసెస్ ఉంటాయో అది కోర్టుకి సమర్పించి అక్కడ నుంచి ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. డేటా చోరీ కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుందని సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. దర్యాప్తుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సునీల్ లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, స్టీఫెన్ రవీంద్ర చెప్పడాన్ని మనం చూసాం. దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. సైబర్ నిపుణుల సహాయంతో డీకోడ్ కూడా చేస్తున్నాం. ఎఫ్ఎస్ఎల్కు కొంత డేటాను పంపించామని చెప్తున్నారు. దర్యాప్తు ఓవరాల్గా ఏ విధంగా జరుగుతుంది? ఐటీ గ్రిడ్ దగ్గర ఎలాంటి సమాచారం అందుతోంది మీకు? థ్యాంక్ యూ వల్లి. ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటాతో పాటు తెలంగాణ ప్రజల డేటాను చోరీ చేసినటువంటి ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయంలో ఈరోజు మరొకసారి సిట్ అధికారులు పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగిందని స్టీఫెన్ రవీంద్ర కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరిగింది. ప్రధానంగా డేటా చోరీ ఎక్కడి నుంచి చేశారు, అదేవిధంగా ఈ డేటాని ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఎవరిచ్చారన్న కోణంలో న్యాయ నిపుణుల సమక్షంలో, అదేవిధంగా క్లూస్ టీమ్ సమక్షంలో ఈరోజు మరొకసారి ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని ఓపెన్ చేసి పూర్తిగా సోదాలు నిర్వహించాం. ఈ సోదాల్లో ఇప్పటికే కలెక్ట్ చేసుకున్నటువంటి డాటాను మొత్తం కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకు పంపిస్తాము. అదేవిధంగా ఈ డాటాను మొత్తం కూడా ఐటీ సైబర్ నిపుణుల సహాయం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఎథికల్ హ్యాకర్స్ సాయం తీసుకొని ఆ డేటా యొక్క పూర్తి వివరాలపై కూడా పూర్తిగా ఆరా తీస్తామని స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికే స్టీఫెన్ రవీంద్ర కొద్దిసేపు క్రితమే సోదాలు నిర్వహించి వెళ్ళిన నేపథ్యంలో మరోవైపు ఇంకా సంబంధించినటువంటి అధికారులు సిట్ అధికారులు ఇంకా లోపల ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఇక ఈ కేసులో అన్ని కోణాల్లో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. ఎవరిని కూడా ఈ కేసులో ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎంతవారైనా ఖచ్చితంగా కఠినంగా శిక్షించి తీరుతామని మరోపక్క స్టీఫెన్ రవీంద్ర మాట్లాడడం జరిగింది. ఇక ఈ కేసులో ఇప్పటికే కలెక్ట్ చేసుకున్న డాటాను మొత్తం కూడా మరొకసారి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుకి పంపిస్తాము. ఇప్పటి వరకు పంపించినటువంటి రిపోర్టు ఆధారంగా దర్యాప్తు మొత్తం కూడా కొనసాగిస్తామని కూడా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడడం జరిగింది. ఇక మరోవైపు ఈ కేసులో అత్యంత కీలక సభ్యుడైనటువంటి సీఈఓ సంస్థ ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ ఇప్పటికే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటాం. న్యాయపరంగా హైకోర్టులో సోమవారం విచారణ రానున్న నేపథ్యంలో కౌంటర్ ద్వారా పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసి దాని పరంగా న్యాయపరంగా ఎదుర్కొంటామని కూడా స్టీఫెన్ రవీంద్ర మాట్లాడడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు అశోక్పై. అదేవిధంగా అన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా లేఖలు రాశారు, లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటివరకు కూడా అశోక్ ఆచూకీ మాత్రం తెలియలేదు. మరోపక్క అశోక్ క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం పట్ల కూడా సిట్ అధికారులు అనేక కోణాల్లో కూడా దృష్టి సాధిస్తున్నారు. ఖచ్చితంగా హైకోర్టులో సోమవారం విచారణ రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటామని మాత్రం స్టీఫెన్ రవీంద్ర ఐజీ సిట్ చీఫ్ రవీంద్ర కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే సిట్ కార్యాలయంలో కంటిన్యూగా సోదాలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు న్యాయ నిపుణుల సమక్షంలో అదేవిధంగా సైబర్ నిపుణుల సమక్షంలో మాత్రం కంటిన్యూగా ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ఇంకా సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో డాటా చోరీ ఎక్కడి నుంచి వచ్చింది, సేవామిత్ర యాప్ ద్వారా తెలంగాణ డాటాను ఎవరిచ్చారన్న కోణంలో మాత్రం మొత్తం హార్డ్ డిస్క్లని ఇప్పటికే సిట్ ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ఉన్నటువంటి దాదాపు 60 కంప్యూటర్లు మొత్తం కూడా పూర్తిగా
పోలీసులు పరిశీలిస్తున్నారు. సిట్ అధికారులు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ డేటా చోరీ ఎక్కడి నుంచి వచ్చింది, తెలంగాణ ప్రజల డేటాని ఎందుకు ఈ ఐటీ గ్రిడ్స్కి వచ్చింది అన్న కోణంలో మాత్రం మొత్తం పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ డేటాతో పాటు తెలంగాణ డేటాను ఇచ్చినటువంటి ఈ ఐటీ గ్రిడ్స్ సంస్థకు సేవామిత్ర యాప్ ఏ విధంగా వచ్చిందన్న కోణంలో మొత్తం క్షుణ్ణంగా సైబర్ నిపుణుల సహాయంతో పోలీసులు సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇక ఈ కేసులో అశోక్ కోసం మరొక సిట్ బృందాన్ని కూడా గాలింపు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా లేఖలు రాయడం జరిగింది. ఈ కేసులో అన్ని కోణాల్లో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం, ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు అని కూడా మొత్తం చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన డేటా కేవలం ఐటీ గ్రిడ్స్ సంస్థతో పాటు మరో 14 కంపెనీలకు కూడా ఐటీ గ్రిడ్స్ ఇచ్చిన మాదిరిగానే 14 కంపెనీలు కూడా ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తరహాలోనే పూర్తిగా పోలీసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు, మరోవైపు తెలంగాణ సిట్ అధికారులు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసులో ప్రజలకు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అసలు సూత్రధారులు ఉన్న కోణంలో ప్రస్తుతం అయితే తెలంగాణ సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సునీల్.